హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. వెల్కమ్ టు మై విలేజ్ ఫుడ్ గ్యారేజ్. ముందుగా మనం స్టవ్ పై వాటర్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ని బాగా మరిగేలా చూడాలి. వాటర్ మరిగాక మరుగుతున్న వాటర్లో నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ బాగా ఉడికేదాకా వాటర్లోనే ఉంచుకోవాలి. నూడిల్స్ ఉడికాయో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే చెప్తున్నాను, నూడిల్స్ మరీ బాగా మెత్తగా ఉడికాయంటే నూడిల్స్ పర్ఫెక్ట్గా రావు. అందుకనే నూడిల్స్ పర్ఫెక్ట్గా ఉడికేలా చూసుకోవాలి. నూడిల్స్ ఉడికాక జలిగిన్నెలో నూడిల్స్ని వంపుకోవాలి. నూడిల్స్ విడివిడిగా ఉండడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫోర్క్ స్పూన్స్తో నూడిల్స్ని విడివిడిగా చేసుకొని చల్లారనివ్వాలి. నూడిల్స్ చల్లారేలోపు మనం క్యాబేజ్ని పొడుగా కట్ చేసుకొని అలాగే క్యారెట్ను కూడా పొడుగా కట్ చేసుకొని రెండింటిని కలుపుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకోవాలి. స్టవ్ పై ఒక పెద్ద కడాయిని తీసుకోవాలి. అది లేకుంటే ఫ్రై ప్యాన్ అన్న తీసుకోవాలి. నేను మాత్రం కడాయినే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కడాయిలో అయితేనే నూడిల్స్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ని తీసుకొని దాన్ని బాగా కలుపుకొని ఆయిల్లో వేయాలి. ఎగ్ని మనం మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. ఇందులోకి మనం గ్రీన్ చిల్లీని అలాగే క్యాబేజ్, క్యారెట్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.
అలాగే అందులోకి మనం ఆరబెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, వెనిగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. చివరగా ఇందులోకి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్ ఎగ్ నూడిల్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.